నిజం చెప్తే ఉలికెక్కువని సామెత. తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రస్తుతం ఈ ఉలికిపాటికి గురయ్యారనే ప్రచారం నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా సంగతి చూడాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన బాహాటంగా చెప్పి సంచలనం రేపారు. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన టీడీపీ అధిష్టానం నిజాలు చెప్పిన సీనయ్యకి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియా నడుస్తోంది. కార్తీక్, మహేష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఈ దందాను నడిపిస్తుండగా అదే నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీలోని కీలక నేత ముడుపులు తీసుకుంటూ మేనేజ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటు మంత్రులకు కూడా రేషన్ మాఫియా గురించి తెలుసు. కానీ ఎవ్వరూ ఇంతవరకు దీనిని ఖండించిన పాపాన పోలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. కానీ అక్రమాలను నిర్మోహమాటంగా ప్రశ్నించే శ్రీనివాసులరెడ్డి రేషన్ మాఫియా దోపిడీని ప్రశ్నించారు. టీడీపీలోని వ్యక్తులే మాఫియా నడిపిస్తుండగా దీని వలన పార్టీకి చెడ్డ పేరు రాకూడదని భావించిన ఆయన చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచిందనే చందంగా అక్రమార్కుల పని పట్టాల్సిన టీడీపీ అధిష్టానం సీనయ్యను మందలించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా ముందుకు వచ్చి విచారం తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదల బియ్యాన్ని అక్రమ మార్గాలలో సొమ్ము చేసుకోవడం నేరం. కానీ అది తప్పు అని చెప్పాల్సిన పార్టీ పెద్దలే వాస్తవాలు చెబుతున్నా వారి గొంతు నొక్కడం ఇంకా దారుణం. అధికారంలో ఉన్నా లేకపోయినా వాస్తవాలు మాట్లాడటం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నైజం. కానీ ఆయన్ను పరోక్షంగా మందలిస్తూ మంత్రి నారాయణ స్టేట్మెంట్ ఇవ్వడం నెల్లూరు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. దీనిని అటు తెలుగు తమ్ముళ్లు కూడా ఖండిస్తున్నట్లు సమాచారం. దోపిడీకి అలవాటు పడిన టీడీపీ పెద్దలకు ఇలాంటివి మామూలే అని అటు ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి సంఘీభావంగా కూడా నిలుస్తున్నారు. ఇకనైనా టీడీపీ అధిష్టానం వాస్తవాలు తెలుసుకుని రేషన్ మాఫియా అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అధికారంలో ఉన్న పార్టీ జనాలలో అభాసుపాలు కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.